హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇటీవల రైల్వే నుంచి ఐఆర్సిటీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఐఆర్సిటీసీ అనగా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అన్నమాట. ఇందులో ఉన్నటువంటి 46 వేకెన్సీస్ను వీరు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ వచ్చేసి హాస్పిటాలిటీ మానిటర్స్ జాబ్ అనేది రోల్ ఉంటుంది. అంటే రైల్వేస్లో ప్రయాణించే ప్రయాణికుల యొక్క ఏసీ కంపార్ట్మెంట్స్ అవి ఉంటాయి కదా, దానిలో ఆ బెడ్షీట్స్ ఇవి అన్నీ కూడా వీరు మానిటర్ చేస్తూ ఉండాలి. ప్రయాణికులు దిగిన తర్వాత, ఎక్కిన తర్వాత, అలాగే ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు రైల్వేలో. ఆ క్యాటరింగ్ వాటికి సంబంధించి అక్కడ ఉండే ఎంప్లాయీస్తో చేపిస్తూ మీరు మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ రోల్ అనమాట. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను భర్తీ చేస్తారు. కాబట్టి చాలా మంచి అవకాశం. రాత పరీక్ష ఉంటే కనుక చాలా కష్టం. స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా ఉంటాయి. వాటిని మీరు పాస్ అయ్యి తర్వాత జాబ్ పొందాలంటే కొద్దిగా కష్టమైన ప్రాసెస్. అదే డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే భర్తీ చేసుకున్నారనుకోండి, ఇంటర్వ్యూ మీ టాలెంట్, మీ పర్ఫామ్ చేసే విధానాన్ని బట్టి మిమ్మల్ని వీరు అపాయింట్ చేసుకుంటారు. ఇంపార్టెంట్ డేట్స్, అదే ఇంటర్వ్యూ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 13/11/2025 తేదీ నుంచి, అంటే 2 రోజులు చేస్తారు. 14/11/2025 ఈ 2 రోజులు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దీనికి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ విధానం ద్వారా చేసుకోవాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజుని అయితే వీరు మెన్షన్ చేయలేదు. ఏ కేటగిరీ వారికి కూడా అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేయలేదండి, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ దాటకూడదని అయితే తెలియజేస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వీరు బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిఫై ఉండాలని అయితే తెలియజేస్తున్నారు. దానితో పాటు పీజీలో వచ్చేసి బీబీఏ ఆర్ ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేస్తున్నారు. లేదా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉన్నా కానీ ఇటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీబీఏ అలాగే ఎంబీఏ క్యాండిడేట్స్ హోటల్ మేనేజ్మెంట్కు సంబంధించిన కోర్సులు ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, శాలరీ విషయానికి వచ్చినట్లయితే కనుక నెలకి 30,000 రూపాయల శాలరీని అయితే ఇవ్వడం జరుగుతుందని వీరైతే తెలియజేస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు, తప్పకుండా అప్లై చేసుకోండి. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా కాబట్టి మీ ఇంటర్వ్యూలో మీ స్కిల్స్ని ప్రదర్శించి జాబ్ను అయితే సాధిస్తారని భావిస్తున్నాను. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.